మహిళలకు పెద్దపీట వేస్తూ తనకు నంద్యాల జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని పాణ్యం ఎమ్మెల్యే చరితారెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అందరితో సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2024 ఫలితాలను రిపీట్ చేస్తామంటున్న నూతన జిల్లా అధ్యక్షురాలు ఎమ్మెల్యే చరితారెడ్డితో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ పార్టీని బలోపేతం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ బలోపేతానికి కొద్దిసేపటి క్రితమే జిల్లా అధ్యక్షులను మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నంద్యాల జిల్లా అధ్యక్షురాలుగా మొదటిసారి పాణ్యం ఎమ్మెల్యే గౌర్ చరితారెడ్డి గారిని నియమించడం జరిగింది. మనతో ఎమ్మెల్యే గారు ఉన్నారు. మేడం, కంగ్రాచులేషన్ మేడం. మొదటిసారి జిల్లా అధ్యక్ష పదవి చేపట్టబోతున్నారు. ఎలా ఉండబోతుంది మేడం? నేను ఫస్ట్ టైం ఈ జిల్లా అధ్యక్ష పదవి చేయడము. గతంలో అయితే గౌరీ వెంకటరెడ్డి గారు 9 ఏళ్ళు జిల్లా పార్టీ అధ్యక్షులుగా, అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాకి అధ్యక్షుడిగా కొనసాగడం జరిగింది. తర్వాత కూడా నంద్యాల జిల్లా అధ్యక్షునిగా కూడా ఉండడం జరిగింది. మొత్తం ఉమ్మడి జిల్లా కర్నూలు జిల్లాకు మొత్తము పరిచయాలు ఎక్కువ ఉన్నాయి. అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు. అందరి కోఆపరేషన్తో ఇప్పుడు ఏదైతే మేము నంద్యాల జిల్లా అధ్యక్షురాలిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, అలాగే లోకేష్ బాబు గారు ఈ పదవి ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా అందరి కోఆర్డినేషన్తో, మిగతా 6 మంది ఎమ్మెల్యేల కోఆర్డినేషన్తో, అలాగే అందరి నాయకులు కార్యకర్తల కోఆర్డినేషన్తో ఈ పదవికి ఇంకా బాధ్యతాయుతంగా పనిచేస్తాము. అంతేకాకుండా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా రాబోతూ ఉన్నాయి త్వరలోనే. వాటి కూడా పార్టీ బలోపేతం చేసి అన్ని సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకునేలాగా శక్తివంచన లేకుండా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంటే ముఖ్యంగా 2024 ఎన్నికలు చూసుకుంటే మేడం, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ అత్యధికంగా లోక్సభ సీట్లు కావచ్చు, ఇటు ఎమ్మెల్యే సీట్లు కావచ్చు మహిళలకు కేటాయించడం జరిగింది. మహిళలకు అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తున్న పరిస్థితి ఇప్పుడు టీడీపీ పార్టీలో కనిపిస్తుంది. ఏ విధంగా చెప్తారు మేడం దాన్ని? దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పార్లమెంట్ సీట్లు అయితేనేమి, అలాగే అసెంబ్లీ సీట్లు అయితేనేమి మహిళలకే ఎక్కువ సీట్లు కేటాయించడము, ఎక్కువ సంఖ్యలో గెలవడం కూడా జరిగింది. మహిళా సాధికారత అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్ష నిదర్శనం ఇక్కడ. అంతేకాకుండా ఇప్పుడు మొట్టమొదటిసారిగా జిల్లా అధ్యక్షులను కూడా మహిళలకి కేటాయించడం, 4గురికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు. కాబట్టి మహిళలు అంటే ఏ పని ఇచ్చినా సమర్థవంతంగా చేయగలరు అన్న నమ్మకం చంద్రబాబు నాయుడు గారిలో ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఈ బాధ్యతలు అప్పచెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా మాకు ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు పాణ్యం ఎమ్మెల్యేగా ఎప్పటికే 2 సార్లు గెలవడం జరిగింది. ఇప్పుడు నంద్యాల అధ్యక్షురాలుగా మీరు ఇప్పుడు 10 వారాలు చేపట్టి మిగతాని ఎలా కోఆర్డినేషన్ చేసుకోబోతున్నారు? ఎమ్మెల్యేతో కావచ్చు, ఇటు ఎంపీ వాళ్ళతో? అందరితో, ఎంపీ గారితో అయితేనేమి, ఎమ్మెల్యే గారితో అయితేనేమి అందరితో కోఆర్డినేషన్తోనే పనులు చేసుకుంటూ ముందుకెళ్తాము. అందరినీ కలుపుగోలుగా ఉండి పార్టీ బలోపేతం నంద్యాల జిల్లాలో రేపు జరగబోయే ఎలక్షన్లలో అన్నీ కైవశం చేసుకోవడానికి కలుపుగోలుతో ఉండి ముందుకెళ్తాము. ముఖ్యంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి మేడం. అంటే మార్చ్, ఏప్రిల్ అని అంటున్నారు. కూటమి నాయకుల మధ్య ఎలాంటి సమన్వయం ఉందనుకుంటున్నారు? ఇప్పటికి మీరు ఎమ్మెల్యేగా చేస్తున్నారు కాబట్టి ఇటు జనసేన కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ నుంచి మీకు ఎలాంటి ఇన్పుట్ ఉంది? ఇప్పుడు అధ్యక్షురాలుగా మీరు ఎలా చేయబోతున్నారు మేడం? మేము కూటమి ప్రభుత్వము ఏ రోజైతే మేము అంతా కూటమిగా ఏర్పడి 3 పార్టీల సమన్వయంతో 2024 ఎలక్షన్లకు వెళ్ళామో అదే కోఆర్డినేషన్తో ఇప్పుడు కూడా అందరం కలిసి ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా కానీ ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ అన్ని పార్టీలు కలిసే ఏ ప్రోగ్రాంకైనా అందరినీ కలుపుకొని మేము ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. రేపు స్థానిక సంస్థల మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. అందరం ఒకటే పార్టీ అనే భావనతో మోదీ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారి అందరి సారథ్యంలో కలిసికట్టుగా పనిచేసి పార్టీ ఇంకా బలోపేతం నెక్స్ట్ 30 ఏళ్ల వరకు కూడా కుటుంబ ప్రభుత్వమే అధికారంలో ఉండేలాగా ప్రణాళికలు తయారు చేసుకొని అలాగే అందరం ఒక కుటుంబ సభ్యులాగానే ముందుకెళ్తా ఉన్నాం. ఇది పరిస్థితి. ముఖ్యంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చే విధంగా, అలాగే మహిళా సాధికారతను దృష్టిలో ఉంచుకొని మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యతను చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్తూ సమర్థవంతంగా ఆ పదవిని చేపడతామని చెప్పి పాణ్యం ఎమ్మెల్యే నూతన అధ్యక్షురాలు గౌరీ చరితారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామ్మోహన్తో శివరాజ్ కుమార్, HM TV.